హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మొదలు కాలున్న కొలువుల జాతర అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. త్వరలోనే 56,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే భర్తీ కానున్నట్లు తెలుస్తుంది. అంటే ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అయితే అందుతున్నాయి. త్వరలోనే 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే అంటే అధికారిక వర్గాలు ఉంటాయి కదా, ఈ యొక్క అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఎంతంట 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసినవి అంటే 14,236 అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఉన్నాయి. అలాగే 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి ఉంటాయి కదా, వివిధ శాఖల వారీగా అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా గ్రూప్ 1కు సంబంధించినవి కూడా కొన్ని పోస్టులు అయితే తెలియ అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. అలాగే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ ఎంత అంచనా ఉండొచ్చన దాని ప్రకారం చూసుకుంటే మనము పోలీస్ శాఖ చూసుకుంటే 12,150 పోస్టులు గాను, వైద్య శాఖలో 2,762 పోస్టులు గాను, ఆర్టీసీలో 3,038 పోస్టులు గాను, గురుకులలో 2,850 పోస్టులు గాను, ఇంజనీరింగ్ సంబంధించినవి 2,500 పోస్టులు గాను, వ్యవసాయ శాఖకు సంబంధించినవి 148 పోస్టులు గాను, R&Bకి సంబంధించినవి 185 పోస్టులు గాను, రెవెన్యూ అంటే వీఆర్ఓ చూసాం కదా 10,954 పోస్టులు గాను, మహిళా శిశు సంక్షేమకు సంబంధించి అంగన్వాడీ అవి ఉంటాయి కదా, అవి 14,236 పోస్టులు కానీ ఉండే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో తొందరలోనే మనకు కొలువుల జాతర అయితే ఏర్పడబోతుందన్నమాట. మొత్తం ఎన్ని పోస్టులు 56,000కు పైగా ఉన్నాయి. అవి నోటిఫికేషన్లు దశల వారీగా రిలీజ్ చేస్తారు. అయితే త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్ అయితే వెలువడి ఉన్నాయన్నమాట. అయితే ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగాయంటే ఎస్సీ వర్గీకరణ ఉంది కదా, సో దానివల్ల పెండింగ్ పడిందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా దశల వారీగా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు కొన్ని నోటిఫికేషన్లు. త్వరలోనే 18,236 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వెలువడి ఉన్నాయి. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ కాండి. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తారీఖున అంటే అంబేద్కర్ యొక్క 134వ జయంతి నాడు మన తెలంగాణలో 2 అయితే అమల్లోకి వచ్చాయన్నమాట. ఒకటి చూసుకుంటే మనకు ఎస్సీ వర్గీకరణ 14 ఏప్రిల్ నాడు అమల్లోకి రావడం జరిగింది. అలాగే భూభారతి పోర్టల్ కూడా అదే రోజు ప్రారంభోత్సవం జరగడం జరిగిందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో ఏ రోజున అమల్లోకి వచ్చిందని అడగవచ్చు. కాబట్టి ఏప్రిల్ 14న అంబేద్కర్ 134వ జయంతి నాడు అమల్లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అయితే మరి యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, ఇది ఎలా విభజించారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ఎస్సీ వర్గీకరణ చూస్తే మనకు మొత్తం 59 కులాలుగా అయితే విభజన అయితే జరిగిందన్నమాట. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలను ఎన్ని గ్రూపులుగా విడదీశారు? 3 గ్రూపులుగా అయితే విభజించారన్నమాట. సో ఇందులో గ్రూప్ 1లో మనం చూసుకుంటే సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన కులాలు ఉంటాయి కదా. సో ఈ యొక్క సామాజిక, ఆర్థికంగా వెనుకబడినటువంటి 15 కులాలను చేర్చి 1% రిజర్వేషన్ అయితే కల్పించింది అన్నట్లు. నెక్స్ట్ చూస్తే గ్రూప్ 2, ఇందులో మాదిగ, దాని ఉపకులాలు 18కు అంటే 9% అన్నమాట. గ్రూప్ 3లో మాల, దాని ఉపకులాలు చూస్తే 26కు 5% కేటాయించడం జరిగింది. అయితే మరి ఈ యొక్క గ్రూప్ 1లో 1,71,625 మంది అంటే 3.288% ఉన్నారు. గ్రూప్ 2లో చూస్తే 32,74,377 అంటే 62.749% ఉన్నారన్నమాట మంది. గ్రూప్ 3లో చూస్తే 17,71,682 అంటే 33.963% ఉండడం జరిగిందన్నమాట. ఇలా ఈ 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. సో అదేవిధంగా ఇదే రోజు మళ్ళీ భూభారతి పోర్టల్ కూడా ప్రారంభోత్సవం జరిగింది కదా, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం జరిగిన తేదీ అని అడగవచ్చు. కాబట్టి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజునే ఇది కూడా. సో ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణలో భూ పరిపాలనలో నూతన అధ్యాయం అన్నమాట. సో నూతనంగా వచ్చింది. ఇది మరి ఏ ప్లేస్లో వచ్చింది, దేని స్థానంలో ఈ యొక్క భూభారతి పోర్టల్ వచ్చిందని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధరణి స్థానంలో ఈ యొక్క సులభమైన పద్ధతిలో ఈ భూభారతి పోర్టల్ అయితే ప్రారంభోత్సవం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ధరణి ప్లేస్లో ఈ భూభారతి వచ్చింది. ఈ భూభారతి ద్వారా తక్షణ రిజర్వేషన్లు, మ్యూటేషన్లు, అలాగే గ్రామంలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణ కూడా జరుగుతాయి. అలాగే సమస్యలు ఉంటాయి కదా, తక్షణ పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేక టోల్ నెంబర్లు
పరీక్షలు హెల్ప్ డెస్క్లు కూడా వీళ్ళు ఏర్పాటు చేయనున్నారు. పారదర్శకంగా ఇది నాణ్యమైన భూ సంబంధిత సేవలు అన్నమాట. ఇది ఏ ప్లేస్లో వచ్చిందని అడగవచ్చు, కాబట్టి ధరణి యొక్క స్థానంలో ఈ భూభారతి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ రోజున ప్రారంభం జరిగిందంటే 14 ఏప్రిల్ 2025. ఇక్కడ శిల్పకళా వేదికగా ఇది హైటెక్ సిటీ మాదాపూర్లో జరగడం జరిగిందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టెట్ దరఖాస్తుల స్వీకరణ అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణలో ఇయర్కి 2 సార్లు టెట్ అయితే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న మాట తెలిసిందే కదా. సో ఇప్పుడు మళ్ళీ టెట్ అయితే అవకాశం ఇచ్చిందనమాట రాసుకోవడానికి. సో టెట్ని అప్లై చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం అయితే అయిందన్నమాట ప్రక్రియ. అది ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు, చివరి తేదీ. అలాగే ఒక పేపర్కు వచ్చేసి చూస్తే 750 గాను, 2 పేపర్లకు చూస్తే 1000 రూపాయలు గాను ఫీజుని అయితే నిర్ణయించిందన్నమాట ప్రభుత్వం. అయితే అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక హెల్ప్ డెస్క్ని కూడా ఇచ్చారు. కింద నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్కి వారికి కాల్ చేసి మనము వారి నుండి సలహా అయితే పొందవచ్చు ఏమైనా ఇబ్బందులు కలిగితే. అయితే ఈ హెల్ప్ డెస్క్ లాంటివి ఎప్పటి వరకు పనిచేస్తాయంటే ఈ నెల 15 నుంచి జూలై 22 వరకు అయితే అందుబాటులో అయితే ఉంటాయి అన్నమాట ఈ హెల్ప్ డెస్క్. అయితే టెట్ పరీక్షలు ఎప్పుడు జరగవచ్చు అని అంటే మనకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు అయితే ఆన్లైన్లో అయితే నిర్వహించనున్నారన్నమాట ఈ పరీక్షలు. అలాగే ఈ యొక్క టెట్కు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన సిలబస్ను కూడా ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసిందన్నమాట. ఈ యొక్క టెట్ పేపర్ 1కు సంబంధించినవి 8 భాషల్లోనూ, పేపర్ 2కు సంబంధించినవి 7 భాషల్లోనూ సిలబస్ అయితే విడుదల చేశారు. అంతేకాకుండా ఈ టెట్ దరఖాస్తులో ఏమైనా తప్పులు సవరణకు కూడా ఎడిట్ ఆప్షన్ కూడా అవకాశం ఇచ్చారు. ఆ ఎడిట్ ఆప్షన్ ఎప్పటి నుండి అంటే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అయితే అభ్యర్థుల నుండి అవకాశం అయితే ఇచ్చారు. ఏమైనా తప్పు ఇట్లా చేసి ఉంటే మాత్రం ఈ నెల 28 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంది కదా, మీరు సరి చేసుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి నియామకం అంటూ రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు ఉన్నాయి కదా, వీటి కోసం కొత్త సిలబస్ తయారు చేయడానికి దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్గా బాలకృష్ణారెడ్డిని అయితే నియమించారన్నమాట. అయితే బుధవారం ఎంసీహెచ్ఆర్టీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు గాను వర్సిటీ విషయాలతో సమావేశం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి వెంటనే అంటే 2014-15లో టీజీపీఎస్ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరాం ఉన్నాడు కదా, సో ఈ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సిలబస్ కమిటీని అయితే నియమించారన్నమాట. అయితే కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్క రామయ్య, హరుగోపాల్ తదితరులు ఉన్నారు అప్పుడు. అయితే సిలబస్ వచ్చి 10 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ యొక్క సిలబస్లో మార్పులు తీసుకురావాలని కమిషన్ అయితే డిసైడ్ అయిందనమాట. అంటే సిలబస్ని మార్చనున్నారు, అప్పటికిప్పటికీ చేంజ్ అయినాయి, మార్పులు వచ్చాయని చెప్పి ఈ సిలబస్ని అయితే మార్చనున్నారన్నమాట, డిసైడ్ అయింది కమిషన్. అయితే దీనికోసం ఎవరిని నియమించారు ఈ సిలబస్ చైర్మన్గా అంటే బాలకృష్ణారెడ్డిని నియమించారు. సో ఈ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎంతమంది 6 సభ్యులతో కమిటీని అయితే ఏర్పాటు చేసిందన్నమాట. సో ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోటీ పరీక్షలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి సిలబస్ను రూపొందించాలని అనుకుంటున్నారు. అది సమకాలీన అవసరాలు, రాష్ట్ర విధానాలు, అలాగే జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని కొత్త సిలబస్ని అయితే తయారు చేయనున్నారన్నమాట వీళ్ళు. అయితే ఉద్యోగ అవసరాలు, అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీన్ని రూపొందించున్నారు. అలాగే దీంతో పాటు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంకు ఉంటుంది కదా, అలాగే క్వశ్చన్ బ్యాంకును కూడా వీళ్ళు రూపకల్పన చేయనున్నారు. ఇంటర్వ్యూలపై అధ్యయనం, అలాగే టెక్నికల్ అంశాలపై కూడా మరో 3 కమిటీలను టీజీపీఎస్సీ వేసింది. అయితే వీటికి జేఎన్టీయూ, వీసీ, పాలమూరు వర్సిటీలు ఏపీ బాధ్యులుగా ఉన్నారన్నమాట. సో ఈ టీజీపీఎస్సీకి రాబోయే పోటీ పరీక్షలకు సిలబస్ మార్చేందుకు కొత్త కమిటీ చైర్మన్గా ఎవరు వచ్చారంటే బాలకృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఈ బాలకృష్ణారెడ్డి ఎంతమంది సభ్యులతో నేతృత్వం వహిస్తున్నాడో 6 సభ్యులతో. సో ఈ గ్రూప్ 1 ఇప్పుడు రాబోయే పోటీ పరీక్షలుగా వాటి యొక్క సిలబస్ని మార్చాలని చూస్తుందన్నమాట ఈ యొక్క కమిషన్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. ఈ యొక్క డిఎస్సి ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో అయితే జారీ చేసింది. అయితే దీనిలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 2 వేర్వేరు జియోలను అయితే జారీ చేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క 2260 పోస్టుల్లో 1136 పోస్టులు ఎస్జిటీలకు గాను 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గాను ఉన్నాయి.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులతో మెగా డిఎస్సిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన అయితే చేశారన్నట్లు. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు అతను. అలాగే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ యొక్క డిఎస్సిపై ముందుకు వెళ్దామని ఆగడంతోనే ఆలస్యమైందని కూడా చెప్పారు. ఈ ఎస్సీ కమిషన్ రిపోర్టుపై నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిందని 2 రోజుల్లో ఆర్డినెన్స్ కూడా ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని ఆయన అయితే వెల్లడించారన్నమాట. సో 5 రోజుల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. 16,347 పోస్టులతో మెగా డిఎస్పీ. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వేలాండ్కి గోల్కొండ బ్లూ వజ్రం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇండోర్ మరియు బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్నటువంటి ఈ అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలాండ్కి అయితే రాబోతుంది. అయితే క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో మే 14న ఈ యొక్క నీలిరంగు వజ్రాన్ని వేలమైతే వేరున్నారన్నమాట. ఈ వజ్రం బరువు వచ్చి చూస్తే మనకైతే 23.24 క్యారెట్లు ఉంటుంది. వేలంలో $35 మిలియన్ నుంచి $50 మిలియన్ అంటే 300 కోట్ల నుంచి 430 కోట్లు పలకవచ్చని అంచనా అయితే వేస్తున్నారు వీరు. అయితే ఈ యొక్క అరుదైన గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం ఈ యొక్క క్రిస్టీస్ సంస్థ గొప్ప గౌరవంగా భావిస్తుంది వాళ్ళు వేలం వేయడం వల్ల. అయితే ఇలాంటి అవకాశం జీవిత కాలంలో ఒకేసారి లభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అయితే రంగు పరిమాణంలో గోల్కొండ నీలి వజ్రాన్ని మించింది మరొకటి లేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ రాహుల్ కడకియా వెల్లడించారు. అయితే ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివారులోని గోల్కొండ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు వీళ్ళు. సో దీని ఎంత 430 కోట్ల వరకు పలకవచ్చని అంచనా అయితే వేస్తున్నారు అన్నమాట ఈ యొక్క గోల్కొండ బ్లూ వజ్రం. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కొత్త శనగ రకానికి దివ్యాంగత వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి అశ్విని పేరు అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. ఈ యొక్క భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఉంది కదా, IRI అంటారు. కొత్తగా రూపొందించిన ఈ యొక్క పూస శనగ అంటే 4037 రకానికి తెలంగాణ దివ్యాంగత మహిళ అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త అన్నట్టు ఆమె ఈ యొక్క నునావత్ అశ్విని పేరు అయితే పెట్టింది. సోమవారం ఢిల్లీలో ఈ కొత్త రకాన్ని అయితే విడుదల చేసిందన్నమాట. ఖమ్మం జిల్లాలో ఈ యొక్క సింగరేణి మండలం గంగారా తండకు చెందినటువంటి ఈ యొక్క అశ్విని రాజేంద్ర నగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో PhD కూడా పూర్తి చేశారు. అయితే బంగారు పథకాలు కూడా సాధించారన్నమాట. అయితే ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయపూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందారు ఆమె. అక్కడే ఉన్నారన్నమాట. సో ఇందులో గత ఏడాది సెప్టెంబర్ నుండి తన తండ్రి కారులో వెళ్తున్న సమయంలో ఈ యొక్క అశ్విని 25 ఆమె ఏజ్ వచ్చేసి మహబూబాబాద్ జిల్లా అకేరు వాగు సమీపంలో వరద ప్రవాహం ఉంటుంది కదా, ఆ సమయంలో ఈ యొక్క వరద ప్రవాహంలో మునిగి మరణించారన్నమాట వీళ్ళు. సో హెక్టార్కు 36.46 క్వింటాల దిగుబడిని ఇచ్చేటువంటి ఈ యొక్క కొత్త శనగ రకానికి ఈ యొక్క అశ్విని పేరు పెట్టినట్లు IRI అయితే వెల్లడించింది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్రోన్లు మరియు క్షిపణులను నేల కూర్చే లేజర్ అస్త్రం అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. శత్రువుల క్షిపణులను డ్రోన్లను చిన్నపాటి అస్త్రాలను కూడా క్షణాల్లో నేల కూల్చేటువంటి అద్భుతమైన లేజర్ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి DRDO విజయవంతంగా ఈ యొక్క పరీక్షలు పూర్తి చేసి లేజర్ డైరెక్టర్ ఎనర్జీ వెపన్ అంటే DEW వ్యవస్థ కలిగినటువంటి అతి కొద్ది దేశాల సరసన మన భారత్ అయితే చేరడం జరిగింది. అయితే ఈ అస్త్రానికి మార్క్ 2A అని DEW అని నామకరణం అయితే చేశారన్నమాట. ఈ పరీక్ష ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 13వ తారీఖున ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో జరిగిందన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగిందని అడిగితే కర్నూలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో జరగడం జరిగింది. సో ఈ అస్త్రాన్ని హైదరాబాద్లోని DRDO ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సెన్సెస్ అంటే చెస్ అభివృద్ధి అయితే చేయడం జరిగిందనమాట. దీని అభివృద్ధి కోసం దేశంలోని ఇతర ల్యాబులు అలాగే విద్యా సంస్థలు పరిశ్రమలు పాలు అయితే పంచుకున్నాయి. ఇందులో ఈ యొక్క మార్క్ 2A DEW శత్రువుల నిఘా యొక్క సెన్సర్లు యాంటీనమ్లను ధ్వంసం అయితే చేస్తుంది. ఇది మెరుపు వేగంతో కొన్ని సెకండ్లోనే అటు చూసి ఇటు చూసి లోపే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యం కలిగి ఉందన్నమాట ఈ ఆయుధం. సో ఇది నిర్దిష్టంగా లక్ష్యంపైనే దాడి చేస్తుంది. ఈ యొక్క EW అస్త్రాలను ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యాలు అయితే విజయవంతంగా పరీక్షించాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా బిల్లులు అంటూ రావడం అయితే జరిగింది. ఇది మన దేశం చరిత్రలోనే ఇదే తొలిసారిగా. అయితే గవర్నర్ ఆమోదం పొందకుండానే 10 బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిటెడ్ అయితే విడుదల చేసిందన్నమాట. అయితే ఏదైనా చట్టం చేయాల్సి వస్తే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి, శాసనసభలో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి ఆ తర్వాత అయితే గవర్నర్కి అయితే పంపిస్తే గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. పంపిన తర్వాత ఆ తర్వాత
గవర్నర్ అయితే ఆమోదించాలి, లేకపోతే దాన్ని రిజెక్ట్ అయితే చేయాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నర్ దగ్గర పంపిన బిల్లులని అటు ఆమోదించలేదు, రిటర్న్ పంపలేదు, అతని దగ్గరనే పెట్టుకున్నానంటూ. సో అటువంటి అధికారం గవర్నర్కి లేదు. 1 కాదు 2 కాదు 10 బిల్లుని అతని దగ్గరనే పెట్టుకున్నారు గవర్నర్. సో ఇలా ఏమైందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి దగ్గరికి వెళ్ళి చెప్పారన్నమాట. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇలా పెట్టుకున్నారు, మరి ఇప్పటి వరకు 10 బిల్లులు అమలు చేయలేదని. సో గతంలో తమిళనాడు శాసనసభ పంపిన 10 బిల్లులను గవర్నర్ ఎవరు అక్కడ తమిళనాడు ఆర్ఎన్ రవి అన్నమాట ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అతను రిజర్వ్లో ఉంచారన్నమాట. సో సుదీర్ఘ కాలం పాటు బిల్లులు రిజర్వ్లో ఉంచడంతో తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించింది. ఈ యొక్క గవర్నర్ యొక్క చర్య రాజ్యాంగ విరుద్ధం అంటూ, అంటే అలా ఉంచుకోవడం విరుద్ధం అన్నట్టు రాజ్యాంగానికి. అది ఒక రాష్ట్రపతికి ఉంటుంది, గవర్నర్కి అయితే అటువంటి అధికారం ఉండదు. సో ఇట్లా ఉంచుకోవడం విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇటీవల తీర్పు అయితే వెలువరించింది అన్నట్టు. ఏదైనా బిల్లులు మంత్రివర్గం సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే కనుక దాన్ని గరిష్టంగా ఎంత నెల రోజులు మాత్రమే గడువు తీసుకోవాలని వెల్లడించింది. అయితే రిజర్వ్లో ఉంచిన 10 బిల్లులు 2023 నవంబర్ 18న గవర్నర్కు ఆమోదం పొందినట్లు పరిగణించాలని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందన్నమాట. అలాగే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ యొక్క బిల్లులు ఉంటాయి కదా, చట్ట హోదా కల్పిస్తూ ఏప్రిల్ 12వ తారీఖు ఏప్రిల్ 12 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ అయితే విడుదల చేసిందన్నమాట. సో దీనికి గవర్నర్ లేక రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే బిల్లులు చట్టంగా మారడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇప్పుడు ఏదైనా బిల్లు మనకు చట్టంగా మారాలంటే గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం ముద్ర అయితే తప్పనిసరిగా కావాలి కదా. సో ఇక్కడ ఏమైంది, అటు గవర్నర్ కానీ ఇటు రాష్ట్రపతి కానీ వీరి ఎవరి ఆమోద ముద్ర లేకుండా సుప్రీంకోర్టులో ఉన్న అధికారంతో దీనికైతే ఆమోదం ఇచ్చిందన్నమాట. సో మన ఇండియాలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గవర్నర్ యొక్క ఆమోదం లేకుండా చట్ట బిల్లులుగా మారింది ఏ రాష్ట్రం అంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికెవరికి ఎన్ని బిల్లులు ఆపారు గవర్నర్ అంటే 10 బిల్లులని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గవర్నర్ ఆమోదం లేకుండానే చట్ట బిల్లులుగా మారిన ఒకే ఒక రాష్ట్రం మొదటిసారిగా దేశ చరిత్రలోనే ఏదంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వన్యప్రాణుల అభయారణ్యానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది కదా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగర్ అనే ఒక జిల్లాలో 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని వన్యప్రాణులు ఉంటాయి కదా అభయారణ్యంగా అయితే ప్రకటించింది అన్నట్టు. ఎక్కడ మధ్యప్రదేశ్లో ఏ జిల్లా, సాగర్ జిల్లా అని గుర్తుపెట్టుకోండి. ఎంత చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 258.64 అన్నమాట. అయితే ఈ అభయారణ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్యం అని పేరు పెట్టారు వీళ్ళు. ఇది ఎప్పుడు ఏప్రిల్ 14న అంబేద్కర్ 134వ జయంతి ఉంది కదా, ఆ రోజు అనుకుంటున్నారా? కాదు, ఆ రోజుకు ముందే అధికారికంగా నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది అన్నమాట. అయితే ఈ యొక్క పులుల నిల్వలకు గాను ప్రసిద్ధి కాంచినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, అక్కడ మధ్యప్రదేశ్లో బాగుంటాయి కదా. సో ప్రస్తుతం 25 వన్యప్రాణుల అభయారణ్యాలు అయితే ఉన్నాయి అక్కడ. సో ఈ కొత్త అభయారణ్యం జత కావడంతో వన్యప్రాణులు ఈ యొక్క వన్యప్రాణులు ఉన్నాయి కదా పరిరక్షణకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఉంటాయి కదా మరింత బలపడనున్నాయి అనమాట, అంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవుతాయి కదా. సో అలా అనమాట. అయితే ఈ అభయారణ్యం ఎక్కడ ఉంది, ఉత్తర సాగర్ అటవీ విభాగం తహసీల్ బండా మరియు సాగర్ అడవి రిజర్వ్ ఉంటుంది కదా, అక్కడ అటవీ ప్రాంతంలో ఉందన్నట్టు. అయితే ఈ అభయారణ్యం పరిరక్షణ ప్రయత్నాలను పెంచుతుందని, అలాగే అడవులు మరియు వన్యప్రాణులను ప్రోత్సహిస్తుందని, కూడా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని అక్కడ ఈ యొక్క సీఎం ఉన్నాడు కదా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయితే అనడం జరిగిందనమాట. సో ఇటీవల మధ్యప్రదేశ్లోని వన్యప్రాణుల అభయారణ్యానికి ఎవరి పేరు పెట్టారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తదుపరి సిజేఐగా గవాయ్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే ప్రస్తుతం మనకు సిజేఐగా ఎవరున్నారు సుప్రీంకోర్టుకి, సంజీవ్ ఖన్నా ఉన్నాడు కదా. ఈ సంజీవ్ ఖన్నా వచ్చేసి మే 13వ తారీఖున అయితే పదవి విరమణ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఇప్పుడు 52వ సిజేఐగా ఎవరు రాబోతున్నారంటే ఎవరు పేరును ప్రకటించారు ఈ సంజీవ్ ఖన్నా అంటే ఈ యొక్క భూషణ్ రామకృష్ణ గవాయ్ అంటే బిఆర్ గవాయ్. ఇతనికి బాధ్యతలు చేపట్టాలని చెప్పి సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఆయనే అర్హుడు అన్నట్లు ఈ కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు సంజీవ్ ఖన్నా అయితే బుధవారం నాడు సిఫారసు అయితే చేశారన్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లాంఛనమే కానుంది. అయితే ఇతని పదవి విరమణ మే 13 అయిన తదుపరి మే 14వ తారీఖున జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు అనమాట. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23
23న పదవి విరమణ అయితే చేస్తారు. మళ్ళీ ఎప్పుడు నవంబర్ 23న విరమణ అయితే చేస్తారు. ఎవరు? ఈ బిఆర్ గవాయ్ 6 నెలల పాటు ఉంటారనమాట. సో మరి ఈ జస్టిస్ గవాయ్ ఎప్పుడు 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు. ఇతను సిజేఐగా బాధ్యతలు చేపట్టనున్న 2వ దళిత వ్యక్తిగా ఆయన రికార్డ్ అయితే సృష్టించనున్నారన్నమాట. సో ఇప్పుడు 52వ సిజే ఎవరు? బిఆర్ గవాయ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియామకం అంటూ రావడం అయితే జరిగింది. న్యాయ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జడ్జి జస్టిస్ దినేష్ మహేశ్వరిని నియమితులయ్యారు. అయితే కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం నాడైతే వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 3న 23వ లా కమిషన్ 3 ఏళ్ల కాల పరిమితితో ఏర్పడగా తాజా ఈ కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ దినేష్ మహేశ్వరి కమిషన్ పూర్తి సభ్యులుగా హితేష్ జైన్ అంటే న్యాయవాది అన్నమాట, ప్రొఫెసర్ డిపి వర్మ ఇతను లా ప్రొఫెసర్ బిహెచ్యు అన్నమాట మంగళవారం నాడు బాధ్యతలు అయితే స్వీకరించారు వీళ్ళు. అయితే ఈ కమిషన్ పదవీకాలం ఎప్పుడు 2027 ఆగస్టు 31 వరకు అయితే కొనసాగనుంది. ఈ కమిషన్ 2027 వరకు ఆగస్టు. అయితే గత లా కమిషన్లో కూడా వర్మ సభ్యుడిగా ఉన్నారు. అయితే నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అంటే అమలు చేసిన రాష్ట్రం ఏది? మొట్టమొదటిగా ఉత్తరాఖండ్ కదా. సో అమలు పరచవచ్చునో లేదో కూడా లా కమిషన్ పరిశీలించనుందన్నమాట. ఈ లా కమిషన్ చైర్మన్గా నియమితులైనటువంటి ఈ యొక్క జస్టిస్ మహేశ్వర్ ఇతను 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశాడు. అప్పుడు 2023లోనే. ఈ యొక్క 2004లో సెప్టెంబర్ నెలలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు అప్పుడు. అలాగే జూలై 2014లో అలహాబాద్ హైకోర్టుకి బదిలీ అయ్యారు. అప్పుడు తర్వాత ఫిబ్రవరి 2016లో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు. అలాగే అక్కడి నుంచి 2018 ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పుడు మళ్ళీ ఈ యొక్క జనవరి 2019 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సో ఇప్పుడు ఇతను లా కమిషన్గా అయితే వచ్చాడనమాట, నియమితులయ్యాడు. ఎవరు? జస్టిస్ దినేష్ మహేశ్వరి అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 21న ప్రధానితో వాన్స్ భేటీ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ వాన్స్ ఎవరు అంటే అమెరికా ఉపాధ్యక్షుడు అన్నమాట. అతని పేరు జేడి వాన్స్. అయితే ఈ నెల 21న ఆయన భారత పర్యటనకు రానున్నాడు. అతను ఒకటేనా అంటే కాదు, అతను ఫ్యామిలీ, అతని భార్య పిల్లలతో సహా రానున్నాడు. ఏదైనా చర్చల కోసం అని అనుకోవచ్చు, కానీ చర్చల కోసం కాదు, ఇది అతని ప్రైవేట్ ట్రిప్ అన్నమాట. అతను ప్రైవేట్గా వస్తున్నాడు భార్య పిల్లలతో, జస్ట్ మన భారత్ను చూడడానికి వస్తున్నాడు అన్నమాట. ఈ వచ్చినప్పుడు ఏమవుతుంది, 21వ తేదీన ఈ మన ప్రధాని మోడీతో కూడా భేటీ కానున్నారు. సో అక్కడ ఏమంటున్నా అంటే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశాలు ఉంటాయి కదా, వాటి మీద ఏమైనా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఏమో అని అక్కడ వాన్స్లో ఉన్న కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసిందన్నమాట. సో ఇతను ఢిల్లీలో భారత కార్యాలయం ఉంటుంది కదా, బుధవారం వెల్లడించిందన్నమాట. దీనికి వాన్స్ పర్యటన వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా ప్రకటించింది. ఇతను వచ్చి ఇక్కడ మొత్తం తిరుగుతాడు అన్నమాట. ఇక్కడ తిరిగి వెళ్ళిపోతాడు, చూసి భారత్లో జైపూర్కి వెళ్తాడు, వాడు ఇంకా ఉంటాయి కదా ఎర్రకోట, ఢిల్లీలోని అన్నిటిని సందర్శిస్తారు. సో భార్య పిల్లలతో సహా అలా ఒక ట్రిప్కి వచ్చాడు, ప్రైవేట్ ట్రిప్గానే. అతని ఇది పర్సనల్ ట్రిప్ అన్నమాట, చర్చల కోసం అయితే కాదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ యొక్క భారత పర్యటనలోకి వచ్చిన మన ఈ యొక్క జేడీ వాన్స్ ఉన్నాడు కదా, ఉపాధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు. ఇతని భార్య ఎవరైతే ఉన్నారో ఉషావాణి, ఈమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆమె పూర్వీకులు ఉంటారు కదా, ఆమె యొక్క పూర్వీకులు కూడా మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామరుకు దగ్గరలోని ఉయ్యూరు అనే గ్రామానికి చెందినవారంట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఒక షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లావాదేవీలపై కూడా జిఎస్టీ అంటూ రావడం అయితే జరిగింది. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేని వాళ్ళంటూ ఎవరు లేరు కదా యూజర్స్ అయితే. సో ప్రభుత్వం ఏం చేయబోతుందంటే కేంద్ర ప్రభుత్వం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యూజర్లకు ఒక బిగ్ షాక్ని అయితే ఇచ్చింది. ఏంటంటే నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసింది కదా. ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలపై ఎటువంటి పన్ను అయితే లేదు, జిఎస్టీ అనేది లేదు ఇప్పటి వరకు, ఎప్పుడైనా ఫ్రీ కదా. కాకపోతే ఇకపై ఏం చేయబోతుందంటే 2000కు మించి ట్రాన్సాక్షన్ చేస్తే కనుక 18% జిఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందన్నమాట. ఒకవేళ ఇదే జరిగితే కనుక యూపీఐ లావాదేవీలపై అదనపు భారం పడే అవకాశం కూడా ఉంది. ఈ పన్నును ముందుగా అలాగే వ్యాపార లావాదేవీలపై తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ప్రపంచంలోనే ఎత్తైన ఉహాజ్ యాంగ్ గ్రాండ్ కన్యాన్ బ్రిడ్జి నిర్మాణాన్ని శరవేగంగా అయితే పూర్తి చేస్తుంది. భారీ నిర్మాణాలతో ఈ యొక్క ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా చైనా మరోసారి ఇంజనీరింగ్ అద్భుతం అయితే చేసింది. అదేమిటంటే ఒక పెద్ద లోయపై 2 మైళ్ళ పొడవుతో వంతెన అయితే నిర్మించింది. ఐపీఎల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం, అంటే ఐఫీఎల్ టవర్ కంటే పెద్దగా ఉంటుంది, హైట్లో ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే అత్యంత
అత్యంత ఎత్తైన వేలాడే వంతెనగా నిల్వనుంది ఇది ఎక్కడ చైనాలో. అయితే ఇది వరకు లోయ చుట్టూ తిరిగి వెళ్ళి రావాలంటే గంట సేపు పట్టేది అన్నమాట. కానీ ఇప్పుడు నిమిషంలోనే పూర్తి అయ్యేలాగా చేస్తున్నారు ఇది. అయితే ఈ యొక్క చైనా అధికారులు చెప్తున్నారు 1 నిమిషంలోనే వెళ్ళిపోవచ్చు, ఇక నువ్వు గంట తిరగాల్సిన అవసరం లేదని. గుయిజావ్ ప్రాంతంలోని బిఫన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఇది. ఈ హువాజియాంగ్ గ్రాండ్ కన్యన్ వంతెనను నిర్మించారు. 2022లో ఈ నిర్మాణాన్ని అయితే ప్రారంభించారన్నమాట. 3 ఏళ్ళు పూర్తి చేశారు. $280 మిలియన్ ఖర్చు అయింది. అంటే 2411 కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం. జూన్ నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. చైనాలో ఇలా చేశారు కదా, మన ఇండియాలో కూడా ఉత్తరాఖండ్లో దేశంలోనే పొడవైన సొరంగ మార్గాన్ని అయితే నిర్మిస్తున్నారు ఉత్తరాఖండ్లో. అలాగే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం కూడా ఉత్తరాఖండ్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చైనా వస్తువులపై 245% టారిఫ్ విధించిన అమెరికా అంటూ రావడం అయితే జరిగింది. అమెరికా మరియు చైనాల మధ్య ఈ యొక్క టారిఫ్ల వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంత 145% నుంచి 245% అయితే పెంచింది. అంటే ఇంత పెంచినప్పుడు ఇక అంటే యాక్చువల్లీ ₹1,00,000 వచ్చేటువంటి ఒక వెహికల్ని చైనా సంబంధించిన ఒక ప్రోడక్ట్ని అక్కడ కొనాలి అమెరికాలో అంటే నువ్వు 2 లక్షలు పెట్టాలన్నమాట. అంత పెట్టి ఎవరు కొంటారు కొన్నారు కదా. అలాంటప్పుడు చైనాకు లాస్ కదా, ప్రోడక్ట్ కొన్నారు లాస్ అయిపోతుంది కదా. సో అలా అన్నమాట. అయితే దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు యుఎస్లో విపరీతంగా పెరగనున్నాయి. సో ఫలితంగా అమెరికన్లు ఏం చేస్తున్నారు, చైనా వస్తువులను కొనడం అయితే ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు విపరీతంగా అయితే నష్టపోతున్నాయి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇట్లా ఎవరు ఏం కొనపోతే అంత నష్టమే కదా, లాసే కదా. సో అయితే ఈ చైనా అయితే లాస్లో పడిపోతుంది అన్నమాట. మరి అమెరికా విధించింది మరి చైనాపై ఇంతటి టారిఫ్ని ఎంత 245కి. మరి చైనా ఊరుకుంటుందంటే చైనా కూడా ఊరుకోలేదు. అమెరికాపై ఇంత 125% టారిఫ్ని అయితే విధిస్తుంది. అమెరికా వస్తువులపై ఎవరు, చైనా కూడా విధిస్తుంది అనమాట. వీరిద్దరి మధ్య చైనా మరియు అమెరికాల మధ్య ఈ యొక్క టారిఫ్ల వార్ అయితే నడుస్తుంది అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.